ప్రశాంతంగా సినిమా కోసం వెయిట్ చేస్తుంటే, ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేశా. ఫోన్ ఓపెన్ చేస్తే నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ చాలా మంది కొన్ని మీమ్స్ అవన్నీ షేర్ చేశారు. అయితే ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పేసి అందాకలా కొంచెం మీమ్స్ వద్దాం అని చెప్పేసి ఓపెన్ చేస్తే చాలా వరకు మీమ్స్ అన్ని ఈ జాక్ మూవీ రిలేటెడ్వే వచ్చాయి. పోనీలే ఏవో కొన్ని పంపారు కదా, ఒక 2-3 చదివాను. చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అసలు ఎందుకు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు నాకైతే అర్థం కావట్లేదు. సినిమా చూస్తున్నప్పుడు నేనేం మూడ్ ఆఫ్ అవ్వలేదు. నేను అవేం పట్టించుకోకుండా, ఆ రివ్యూస్ అవి చదివినా కూడా అవి పట్టించుకోకుండా నేనైతే సినిమా చూశాను. సో నాకు ఎలాగనిపించింది అనేది చెప్తాను. అండ్ ఈ మూవీ మీరు చూడాలా వద్దనేది కూడా చెప్తాను. మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఫస్ట్ గా చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంది, ఏముంటదిలే సినిమా ఎప్పటిలాగే డీజే టిల్లు టైప్ లాగా ఉంటది, హీరోయిన్ల మీద సెటైర్ వేయడం, కామెడీ వేయడం, విలన్ల మీద పంచులు వేయడం అవే ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు. అంతెందుకు నేను కూడా అదే అనుకున్నాను, మా ఫ్రెండ్ కూడా అదే అనుకున్నాడు. ఈ రోజు ఉదయం జిమ్ లో కూడా అదే మాట్లాడుకున్నాం. అస్సలు ఏమీ అలా ఉండదు. ఏదో కొంచెం ఆ స్లాంగ్ అది అక్కడక్కడ యూజ్ చేశారు కానీ అసలు ఏం అలా ఉండదు. మొత్తం కాపీ పేస్ట్ అన్నట్టు ఏం ఉండదు. అది కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. సో నేనైతే మీకు క్లారిటీ ఇచ్చాను, ఇందులో కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. అసలు రివ్యూలు ఎందుకు బ్యాడ్గా ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నాను, కావాలనే బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు. అసలు మూవీ అంత వర్స్ట్ గానే లేదు. ఇది యాక్షన్ కామెడీ థ్రిల్లర్. సో ఏంటంటే యాక్షన్ థ్రిల్లర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందులో కామెడీ కూడా ఉంటది కాబట్టి కొంచెం ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ కి కొంచెం తీసుకోలేరు అనమాట. సో వాళ్ళ కోసం నేనేం చేయలేను. అండ్ మిగతా వాళ్ళు అంటే రెగ్యులర్ ఆడియన్స్ వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అంటే ఈ సినిమా మొత్తం ఒక రా గురించి అనమాట, సీక్రెట్ రా గురించి. ఇది యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ. సో ఏంటంటే యాక్షన్ కంప్లీట్ గా యాక్షన్ మూవీస్ అన్నా దానికి రిలేటెడ్ ఆడియన్స్ ఉన్నారు, కంప్లీట్లీ థ్రిల్లర్ మూవీ అన్నా దానికి రిలేటెడ్ ఆడియన్స్ ఉన్నారు, పోనీ కామెడీ తీసుకోండి దానికి రిలేటెడ్ ఆడియన్స్ కూడా కంప్లీట్ గా ఉన్నారు. కానీ ఈ మూడు కలిపి తీసుకున్న ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ కోసం నేనేం చేయలేను. సో వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో అది నేను అదంతా డీటెయిలింగ్ గా చెప్పలేను. కానీ రెగ్యులర్ ఆడియన్స్ ఈ సినిమా చూడొచ్చా చూడకూడదా అనేది మాత్రం అయితే నేను చెప్తాను. బేసిక్ ఈ సినిమా ఒక రా కోసం అనమాట. ఇండియన్ రా ఏజెంట్స్ ఇవన్నీ తెలుసు కదా, సీక్రెట్ ఏజెంట్ ఇవన్నీ. సో ప్రకాష్ రాజు రా ఆఫీసర్ కింద యాక్ట్ చేస్తాడు అనమాట. సో ప్రకాష్ రాజు ఒక మిషన్ లో ఉంటాడు. అండ్ ఏదైతే మన హీరో ఉన్నాడో సిద్ధు ఉన్నాడు కదా, సిద్ధు చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్ అనుకుంటాడు అనమాట, ఎలాగైనా రా ఏజెంట్ అవ్వాలని చెప్పేసి. సో ఈ ఇష్యూస్ లో వాళ్ళ డాడ్ కి తనకి ఎప్పుడు పడితే అప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. అంటే మనోడు చెప్పడు అనమాట అసలు దేనికోసం వర్క్ చేస్తూ ఉంటాడు అది ఇది అని చెప్పి చెప్పడు. సో అక్కడ ఫాదర్ అండ్ సన్ బాండింగ్, ఆ కామెడీ అదంతా పర్లేదు, బాగానే అనిపించింది. కాకపోతే కొంచెం అక్కడక్కడ డైలాగ్స్ గట్రా రెగ్యులర్ గా అనిపించింది. స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయిన 15 minutes ఆ టైం కి కొంచెం ఏంట్రా రెగ్యులర్ గా వెళ్తుంది అంతే. అంటే స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఇప్పుడు ఏదైతే ఏఐ టెక్నాలజీ ఇదంతా ఎంత బాగా డెవలప్ అయిందో ఈ సినిమాలో కూడా దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు. ఏఐ హెల్ప్ తో ఆ యానిమేషన్ అవన్నీ చూపించి కొంచెం ఆ రా కోసం, ఆ మిలిటరీ కోసం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అదంతా బాగా చూపించారు. అది చూపించిన వెంటనే హీరో వాళ్ళ ఫాదర్ ది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అదంతా చూపిస్తాడు అనమాట. సో అది అక్కడ సింగింగ్ లేదు, అదొకటి మైనస్. హీరోయిన్ కూడా క్యారెక్టర్ ఉంది, మంచి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నేను రివీల్ చేసేస్తే మీకు ఏదో స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటది. బాగా యాడ్ చేసింది. చాలా మంది అంటూ ఉంటారు యూట్యూబ్ స్టార్ ఇనకెందుకు అసలు ఫిలిం లో హీరోయిన్ చేయగలదా, చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటారు. అలా ఏం లేదు, నేను ఫస్ట్ అలానే అనుకున్నాను. సిద్ధు పక్కన పేరు బాగుంటుందా లేదా అని నేను ఆ టైప్ లో అయితే అనుకున్నాను, కానీ ఇలా అయితే ఎప్పుడు అనుకోలేదు. ఓకే, ఫస్ట్ కొంచెం సెట్ అవ్వలేదు కదా ఈ పెయిర్ అన్నట్టు అనిపిస్తుంది. మెల్లమెల్లగా అలాగా సినిమాలో స్టార్ట్ అయ్యే కొద్దీ కొంచెం ఆ పెయిర్ బాగుంటది, వాళ్ళిద్దరి మధ్యలో కామెడీ టైమింగ్ బాగుంటది. ఈ సినిమా మెయిన్ గా అందరూ చాలా మంది రొమాన్స్, లవ్ స్టోరీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇలాంటివి ఉండదు. ఇది కంప్లీట్లీ యాక్షన్ థ్రిల్లర్. అదే హీరో కూడా రాలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు అనమాట. సో స్టార్టింగ్ జాబ్ రాదు తనకి, చాలా ట్రై చేస్తుంటాడు, రాదు. సో అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా ఈ కేసుని డీల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ టెర్రరిస్టులు ఎవరో కాదు, పాకిస్తాన్. అది కొంచెం ఎప్పుడులాగే రొటీన్ గా అనిపిస్తూ ఉంటది, కానీ స్టోరీ ప్రకారంగా అయితే రొటీన్ గానే అనిపించింది. బట్ హీరో సిద్ధు యాక్టింగ్ వైస్ అయితే నిజంగా చాలా ఇంప్రూవ్ అయ్యారు. అండ్ ఎప్పుడులాగే రొటీన్ ఆ డీజే టీలు ఆ మ్యానరిజం లో కాకుండా ఇప్పుడు కొంచెం కొత్త మ్యానరిజం ఉంది.
మధ్యలో ఫన్ అన్ని బాగానే జనరేట్ చేశారు. అండ్ మన సీనియర్ విలన్ తెలుసు కదా, చాలా తెలుగు సినిమాల్లో ఉన్నారు, ఆయన విలన్ గా యాక్ట్ చేశారు. రాహుల్ దేవ్ అతను కూడా బాగా యాక్ట్ చేశారు. అతనే విలన్ అనమాట ఈ సినిమాకి. ప్రకాష్ రాజ్ యాక్టింగ్, సిద్ధు యాక్టింగ్ అండ్ హీరోయిన్ వైష్ణవి యాక్టింగ్, అందరి యాక్టింగ్ చాలా బాగుంది, చాలా నేచురల్ గా ఉంది. అండ్ ఈ సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు, అందులో శామ్ సిఎస్ కూడా ఒకరు. మ్యూజిక్ ఓకే, బట్ నాకు సాంగ్స్ అంత ఎక్కలేదు, నాకు అంత ఎంగేజింగ్ అనిపించలేదు. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. అండ్ మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్ లా వాడారని అక్కడక్కడ తెలుస్తుంది లైట్ లైట్ గా. ఎడిటింగ్ నవీన్ నోలి ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తే బెటర్. అండ్ అందరి కోసం మాట్లాడాను కానీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసు కదా, బొమ్మరిల్లు భాస్కర్. సో చాలా రోజుల తర్వాత ఒక సినిమా తీశారు. ఈ సినిమా అయితే ఓకే, సిద్ధు కోసం చూడొచ్చు. చాలా మంది అసలు వరస్ట్ చండాలం అనేస్తున్నారు, అలాగేం లేదండి. టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు, నేను రికమెండ్ అయితే చేస్తాను. లేదు మేము రొటీన్ స్టోరీలు అలాంటివి ఏం చూడడం, మాకు ఇవన్నీ పాతలాగా అయిపోయి అని మీకు అలాగేమని అనిపిస్తే ఈ సినిమాని లైట్ తీసుకోండి. కానీ సిద్ధు కోసం అయితే ఒకసారి చూడొచ్చు, పక్కగా అవాయిడ్ చేయకండి. ఎప్పుడైనా మీకు టైం ఉంటే చూడండి, టైం పాస్ కి బాగుంటది. మరి ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2.25 స్టార్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్.